గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ఇంకొక అనధికారంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పనివ్వండి పూర్తిగా, ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. రామారావు ఏం వినాలి? మీరు చెప్పిందంత వినరు. ఇక సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నకు అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలే ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ నువ్వు అడిగితే అది వాడారు ఇది వాడలేదని చెప్పొచ్చు. మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి, సభను కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని ప్లీజ్. మీరు అడగండి సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి. సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాపాడు అని చెప్పి మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష, మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్ లో సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికొందో ఇక్కడ చెప్పారు కదా, దేనికొందో ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి. చిరంజీవి గారు కూర్చోండి. రామారావు గారు అడగండి. ఇంత లావిష్గా కట్టిన బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది, అసలు ప్రజల వాసులకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష, విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గజపతి బ్లాక్ అని కట్టారు. దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే. మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు
దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడతారు వాళ్ళు బాధపడతారు. అధ్యక్ష వినండి మంత్రి గారు విమర్శను వినండి అచ్చెన్నాయుడు గారు అది అచ్చెన్నాయుడు గారు నేను సూటిగా అధ్యక్ష కాదు అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు కాదు ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు ప్రశ్నని- సబ్జెక్టు డిబేట్ అయింది మీరు కాదు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న మీరైతే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ నేను అధ్యక్ష మాట్లాడు. నేను ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే మేము ఏంటంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు రాంగోపాల్ రెడ్డి ఎవరైనా గారు సరే ఈ రాష్ట్రానికి అధ్యక్ష కూర్చుంటే మీరు కూర్చుంటారా అదేమన్నా మ్యాంట్రియా అధ్యక్ష ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. మొత్తం తార్పన్లు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండి చెప్పనివ్వండి రికార్డ్ ఇవ్వాలి అధ్యక్ష. మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ 26,000 సిగ్గుపడాలి. చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కంటే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం.
అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత